ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతుల కల్పనకు ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావడం హర్షించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో కెరియర్ టెక్నాలజీ సంస్థ సిబ్బంది పాఠశాలను దత్తత తీసుకుని పాఠశాలలో వివిధ మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యా సంస్థల రూపురేఖలు మారుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రైవేట్ సంస్థల యాజమాన్యం సిబ్బంది కృషి చేయడం ఆశించదగ్గ విషయమన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రైవేటు సంస్థ తోడ్పాటు అందించడం వల్ల నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్య చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ను, తాగునీటి కుళాయిలను కలెక్టర్ పరిశీలించారు. సైన్స్ ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు. 50 లక్షలతో క్లాస్ రూమ్స్, రెనోవేషన్, స్పోర్ట్స్ ఐటమ్స్, సైన్స్ మెటీరియల్స్, మౌలిక సదుపాయాలను కెరియర్ వారియర్ సభ్యులు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు సంస్థ యాజమాన్యం సిబ్బంది చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, కెరియర్ టెక్నాలజీ సంస్థ నిర్మాణ అధినేత నందా లక్కీరాజు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాగున్నారు అందరూ? ఓకే. ఈరోజు ఒక చాలా మంచి ప్రోగ్రాం మనం ప్రారంభించుకున్నాము. స్కూల్ అడాప్షన్ ప్రోగ్రాం కింద జెడ్పిహెచ్ఎస్ పోతిరెడ్డిపల్లి స్కూల్కి 50 లక్షల ప్రాజెక్ట్తో కెరియర్ టెక్నాలజీస్ వాళ్ళు మన పాఠశాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. సో క్యారియర్ టీమ్కి, వారి వాలంటీర్స్ అందరికీ కూడా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ స్కూల్ ఎలా ఉందో, ఈరోజు ఎలా ఉందో చాలా మార్పు ఉంది. ఇంత త్వరగా ఈ స్కూల్ని ఇంత బాగా చేశారు అంటే దీని వెనుక క్యారియర్ టీమ్ యొక్క ప్యాషన్, ఇంట్రెస్ట్ అంతా కూడా తెలుస్తూ ఉంది. సో వాలంటీర్స్తో ఇందాక ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు దే ఆర్ లైక్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దిస్ వర్క్. ఒక చైల్డ్ లైక్ ఎంతూజియాజం మీ వాలంటీర్స్ అందరిలో కూడా కనిపించడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద వాలంటీర్స్ ఫర్ ఓనింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. సో సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద జనరలీ ఫండ్స్ ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. బట్ యూ హ్యావ్ యాక్చువల్లీ took it up as a personal initiative and you have put your heart and soul in this project. Really appreciate. So I was just asking MD Garu, like how come you were able to gather so many volunteers? Ante he was telling my team is very good and they are actually doing great work in CSR. So credit to the volunteers. And inka many more, already 14 schools you have adopted and you have done good work there. And దాంతో పాటు ఒక 1000 స్టూడెంట్స్ని కూడా పర్సనల్గా ఎంకరేజ్ చేయడం వంటివి కూడా చేస్తున్నామని చెప్పారు, విచ్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే ఇన్ మై ఇన్స్పెక్షన్స్ టు గవర్నమెంట్ స్కూల్స్ చెప్పాలి, ఇక్కడ మనకు కొత్త సైన్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చాయి. సో అవన్నీ కూడా మన స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళకు చెప్పించండి. అలానే చిన్నారులు కూడా మీరు బాగా కష్టపడి చదవాలి. కష్టపడే తత్వం ఉంటే ఏదైనా కూడా మీరు సాధిస్తారు. ఒక డిసిప్లిన్ ఉండాలి, మీకంటూ ఒక గోల్ ఉండాలి. సో ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకోండి అండ్ బాగా చదవండి. లైఫ్లో బాగా సెటిల్ అయ్యే విధంగా మీ అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో విత్ దిస్ ఐ టేక్ లీవ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద స్టూడెంట్స్.